చలో ఢిల్లీ పేరుతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు దేశ రాజధానిలో. ఢిల్లీలో అంత పెద్ద ఎత్తున రైతులు ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు? రైతుల డిమాండ్లు ఏమిటి? కేంద్ర ప్రభుత్వం వారి డిమాండ్లు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉందా? కేవలం ఉత్తరాది రైతులు మాత్రమే రాజధాని ఢిల్లీ మీదకు ఎందుకు దండ ఎత్తారు? దీంట్లో రాజకీయ ప్రయోజనాలు ఎవరైనా ఆశిస్తున్నారా అనే అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2020-21లో ఢిల్లీ రాజధానులన్నీ రైతులతో నిండిపోయాయి. దాదాపు 8 నెలల పాటు రాజధానిలో రైతులు తిష్టవేసి బీజేపీ ప్రభుత్వాన్ని వణికించారు. ఆనాడు ఇచ్చిన హామీలు నేటికి నెరవేరకపోవడంతో మరోసారి ఉద్యమానికి పిలిపించారు. కేంద్ర ప్రభుత్వం 2021లో తీసుకురావడానికి ప్రయత్నించిన 3 బిల్లులను కూడా ఉపసంహరించుకుంది. ఆ బిల్లులు వ్యవసాయ రంగానికి గొడ్డల పెట్టులా మారతాయని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరించడంతో రైతు సంఘాలన్నీ నిరసన దిగాయి. వ్యవసాయ రంగం అంతా కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉండే బిల్లులను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇక రెండో దశలో భాగంగా గడిచిన వారం రోజులుగా ఢిల్లీలో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 200 మంది రైతు సంఘాల నేతలు, 30,000 మంది రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా నుంచి ఈ రైతులంతా ఢిల్లీ సరిహద్దుకు శంభు అనే సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నారు. ముఖ్యంగా రైతులు డిమాండ్లు మనం పరిశీలించినట్లయితే, కేంద్ర ప్రభుత్వం అనేక పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఆ ధరలు ఒక 2%, 3% పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే రైతుకు ఆ ధరలు దక్కుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. దీనికి కారణం లేకపోలేదు. మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న హామీ మాత్రమే, దానికి చట్టబద్ధమైన రక్షణ లేదు. ఏదైతే ఉపాధి హామీ ఉందో, ఉపాధి హామీలో నమోదు చేసుకున్న ప్రతి కూలీకి 100 రోజులు పని కల్పిస్తామని దాన్ని చట్టం చేశారు. దాన్ని కోర్టుకు వెళ్ళి సాధించుకునే అవకాశం కూడా ఉంది. అందుకే పని ఉన్నా లేకపోయినా 100 మంది కూలీలను తీసుకువెళ్ళి ఫోటోలు దిగి వారి ఖాతాలో వేస్తున్నారు. కనీస మద్దతు ధర విషయంలో మాత్రం రైతుకు భరోసా లేకుండా పోయింది. ధాన్యం ధర ఏ గ్రేడు 2,150 రూపాయలు అని చెప్పినా రైతుకి కనీసం 1,300 కూడా దక్కడం లేదు. బస్తాకైతే 1,100 కూడా దక్కడం లేదు, 75 కేజీల బస్తాకి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. కనీస మద్దతు ధర కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని చట్ట రూపంలోకి తీసుకురండి, చట్టం నుంచి రక్షణ కల్పించండి అని డిమాండ్ చేస్తూ ఉంది. అది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక మిగతా డిమాండ్లు కనుక మనం పరిశీలించినట్లయితే, వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామీతో లింక్ చేయండి, మాకు కూలీలు దొరకడం లేదు. ఎప్పుడైతే 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పనికి ఆహార పథకాన్ని ఉపాధి హామీ పథకంగా మార్చారో అప్పటి నుంచి వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. యంత్రాలతో చేసే పనులు కొన్ని ఉన్నా, కొన్ని పంటలైతే కేవలం మనుషులు మాత్రమే హార్వెస్ట్ చేయగలరు. కొన్ని పంటలు నాటడం కూడా మనుషులతో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ కూలీలు దొరకడం లేదు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. కూలీ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి కారణం కూలి పనికి రావడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఏటీఎం దగ్గర వాచ్మెన్గానైనా ఉంటున్నారు, కానీ పొలంలో దిగి పని చేయడానికి ఎవ్వడూ ముందుకు రావడం లేదు. ఉదాహరణకు మనం పరిశీలించినట్లయితే, మిర్చి పంటలో మిర్చి కోయడానికి 400 నుంచి 500 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. క్వింటా మిర్చి అమ్మినా కూడా 15,000 రావడం లేదు. ఒక మనిషి రోజు కోసినా కూడా 9 కిలోల ఎండుమిర్చి వచ్చే విధంగా కోస్తాడు. అంటే రైతులు పండించే పంటలో కూలీకే సగం పోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం పెట్టిన తర్వాత కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయి కూలీలు దొరకడం లేదు. ఉపాధి హామీ పథకంలో ఆ ట్రాక్టర్లోనూ ఆటోలోనూ తీసుకువెళ్తారు, ఫోటోలు దిగుతారు, కాసేపు అటు ఇటు మంచినీళ్ళు తాగుతారు, మజ్జిగ తాగుతారు, ఇంటికి వచ్చేస్తారు. హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఎవడు పని చేయమని అన్నాడు. దాంతో కూలీలు ఆ పనికి వెళ్తున్నారు, కానీ రైతుల దగ్గర పని చేయడానికి రావడం లేదు.
ఉపాధి హామీని వ్యవసాయంతో లింక్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. 700 రూపాయల కూలీలకు ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే విధంగా రైతులు తీసుకెళ్లి వ్యవసాయం పనులు చేయించుకుంటారు. అది లింక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక 2020-21లో జరిగిన మహా నిరసనలో దాదాపు 1200 కేసులు రైతుల మీద పెట్టారు. ఆ కేసులన్నీ ఎత్తివేయండి, ఆ నిరసనలో చనిపోయిన రైతులకు న్యాయం చేయండి, పరిహారం చెల్లించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ 4 డిమాండ్లతో పాటు లఖింపూర్లో రైతులపై తొక్కించుకుంటూ వెళ్లిన 8 మందిని చంపిన నేతపై చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైతులు, రైతు సంఘాల నాయకులు దాదాపుగా గడిచిన వారం రోజులుగా కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండాతో 4 దఫాలుగా చర్చలు జరిపారు. చట్టాన్ని అయితే వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వెంటనే చట్టం చేయడం సాధ్యం కాదు, ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలు కూడా తాత్కాలిక బడ్జెట్ పెట్టుకున్నాము, సార్వత్రిక ఎన్నికలు వెళ్తున్నాం కాబట్టి ఇక పార్లమెంట్ ఈ 2 నెలల సమావేశం అయ్యే అవకాశం లేదు అని చెప్తున్నారు. అయితే కేబినెట్ నిర్ణయం ద్వారా చట్టం చేయవచ్చు, తర్వాత పార్లమెంట్లో సమావేశమైనప్పుడు బిల్లు పాస్ చేసుకోవచ్చు, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే స్టాంప్ పడుతుంది. ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తూ ఉంది ఎంఎస్పీ ఒకటి, కేసులు ఎత్తివేయడం, చనిపోయిన వారికి పరిహారం ఇవ్వడం, ఏవైతే వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామీతోనే లింక్ చేయడం. ఈ ప్రధాన డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీలో కరెక్ట్గా ఎన్నికలకు ముందే నిరసనకు దిగాయి. వేలాది మంది పంజాబ్కు చెందిన, హర్యానాకు చెందిన రైతులు ఆయా గ్రామాల్లో ఒక నిర్ణయం తీసుకొని పంచాయతీలు పెట్టుకొని రైతులందరితోనే మాట్లాడుకొని 6 నెలలకు సరిపడా తిండి గింజలతో, వంట సామానుతో ఢిల్లీకి పయనమయ్యారు. అంటే ఇది ఆషామాషిగా జరుగుతున్న వ్యవహారం కాదు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలైన జర్మనీలో, ఇంగ్లాండ్లో, బ్రెజిల్లో ఇలాంటి దేశాల్లోనూ రైతులు పెద్ద ఎత్తున రాజధానుల మీదకి దాడి చేస్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు, మీరు కనీసం డీజిల్కి కనీసం రాయితీ ఇవ్వడం లేదు, యంత్రాలు కొనుక్కోవడానికి రాయితీ ఇవ్వడం లేదు. అలాగని మా పండించిన పంటన ఏ దేశంలోనైనా అమ్ముకుంటామంటే మాత్రం నిబంధనలు విధిస్తున్నారు అని చాలా దేశాల్లో రైతులు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేశారు. పరిశ్రమలను ప్రోత్సహిస్తే తప్పులేదు, కానీ వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తే పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? రైతులు చేస్తున్న డిమాండ్ ఇది అయితే దీని వెనుక మరో కోణం కూడా ఉంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి సైలెంట్గా ఉంది. 2021లో ఉద్యమాన్ని, ఆ చట్టాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందో అప్పుడు రైతులు ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత 3 సంవత్సరాల నుంచి సైలెంట్గా ఉండి ఎన్నికల 2 నెలల ముందుగా కరెక్ట్గా ఫిబ్రవరి మాసంలో చలి తగ్గగానే రైతుల దండయాత్ర ఎందుకు మొదలు పెట్టారు అనే దాని వెనుక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న అంశం, పంజాబ్లో ఆప్ ప్రభుత్వం రైతులు, రైతు సంఘాల నాయకులకు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చి ఒక్కో ట్రాక్టర్కి 4 లక్షల రూపాయలు ఇచ్చి 6 నెలలకు సరిపడా వంట సామాను ఇచ్చి వారందరికీ డబ్బు ఇచ్చి బీజేపీ ప్రభుత్వం మీద దండ ఎత్తే విధంగా ఢిల్లీకి పంపించింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంట్లో మరో విచిత్రం కూడా జరుగుతోంది. ఎవరైతే రైతులు పంజాబ్లో నుంచి హర్యానాలోకి ప్రవేశించే శంభు అనే ప్రాంతం దగ్గర కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున రైతులు ప్రవేశించకుండా అడ్డంకులు, బారికేడ్లు పెడితే వాటన్నిటిని ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. బలగాలు కనుక డ్రోన్లతో హర్యానాలో నుంచి పంజాబ్లోకి ప్రవేశిస్తే పంజాబ్లో ఉన్న పోలీసులు అభ్యంతరం చెప్తున్నారు. మా భూభాగం మీద మీరు ఎలా డ్రోన్లు ఎగరవేస్తారు అంట అభ్యంతరం చెప్తున్నారు. అంటే ఒక పొరుగు దేశంలోకి వెళ్ళిన విధంగా పరిస్థితి ఉంది. అంటే కేవలం పంజాబ్ రైతులను తీసుకొచ్చి ఆపు ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ కంట్లో రాయిలాగా మారింది. రైతుల సమస్యలు అయితే ఉన్నమాట వాస్తవం. అయితే రైతులు ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు ఎలా కదిలి వచ్చారు అనే దాని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కనుక మనం పరిశీలిస్తే ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తాయి. రైతులు 6 నెలల సరిపడా వంట సామాను తెచ్చుకోవడం, ఒక్కో ట్రాక్టర్ని ట్రక్కు తగిలించి గిల్లులాగా తయారు చేసుకోవడం, వస్తూ బాత్రూములు కూడా వారిలో కొన్ని ట్రాక్టర్లలో ఏర్పాటు చేసుకొని రావడం, ఎన్నికలు అయ్యే వరకు కదిలే పని లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని దండయాత్రకు వచ్చారు అంటే దీని వెనక పెద్ద శక్తి ఉంది అనేది తేలిపోతా ఉంది.
రైతుల ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు, ఉద్యమాలు చేయవచ్చు, ఎన్నికలకు ముందు నిరసనకు దిగవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇస్తే నిరసన విరమింపజేయవచ్చు. కానీ ప్రస్తుతం రైతులు నిరసన విరమించడానికి ముందుకు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం మేము చట్టం చేస్తామన్నా కూడా వారు ఢిల్లీ వదిలి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే దీని వెనక ఆప్ అధినేత కేజ్రీవాల్ ఉన్నారు అనేది వాస్తవం. రాబోయే కొద్ది రోజుల్లో రైతుల ఉద్యమం ఎటు దారి తీయబోతా ఉందనే దాని మీద మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి.